ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో దైవజనుడైన మోషే గారు తరువాత నాయకత్వం యెహోషువ చేతికి అప్పగించబడింది. ఈ యెహోషువతో దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారి ద్వారా మాట్లాడిన ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? భయపడకు, దిగులు పడకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నీ ముందు నడవబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, నా ముందెవరు లేరు, నా వెనకమాల ఎవరు లేరు. ఎటు చూసినా చీకటే, ఆధారం లేదు. నా బ్రతికేమైపోతుందోనని కలవరపడుతున్నావా, కంగారు పడుతున్నావా? ఇప్పుడు చీకటి కనపడుతుందని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ వాక్యాన్ని నీ గుండెల్లో భద్రం చేసుకో, సువర్ణ అక్షరములతో రాసి పెట్టుకో. నీవు గనక దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, దేవుని సన్నిధిలో విధేయత కలిగి బ్రతకగలిగితే, ఎలా బ్రతకగలమండి? మా చుట్టూత కనబడుతుంది శాపం, మా చుట్టూత కనబడుతుంది వ్యతిరేకతలు, మా చుట్టూత కనబడుతుంది పాపం, మా చుట్టూత కనబడుతుంది ఎక్కడ చూసినా ఏదో ఒక చెడు మాటలు. నెమ్మది లేకుండా బ్రతుకుతున్నామే. మరి సమూయేలు లేడా? ఏలీ పిల్లలు పాపం చేస్తున్నా కూడా పాపాన్ని చూడకుండా పరిశుద్ధతను కాపాడుకునే దేవుని ముఖాన్ని చూసిన సమూయేలు ప్రవక్త లేడా? ఈ రోజున యెహోషువ ఏమండి అంత గొప్ప నాయకుడి దగ్గర ఉన్నాడే. 40 రోజులు కొండ మీద ఉంటే మోషే సినాయి కొండ మీద, ఆ కొండ కింద భాగములో ఏమండి 40 రోజులు ఆధారం లేని 6 రోజుల్లోనే ఉండలేదా? ఎవరిని చూసి ఉండగలిగాడు? నరాలాడుతున్న నరుడు నమ్మదగిన వాడు కాదేమో, కానీ నేను ప్రకటిస్తున్న యేసు నమ్మకస్తుడు, నీ ముందు నడిచేవాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, మీరు గనక దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలిగితే, విధేయత కలిగి బ్రతకగలిగితే, ఖచ్చితంగా ఆయన నీ ముందు నడవబోతున్నాడు. ఈ సుగుణాలు, ఈ గుణాలు యెహోషువలో ఉన్నాయి గనుక ఏమండి ఆ వాగ్దానం ఫలించింది. ప్రజలను నడిపిస్తూనే ఉన్నాడు, వెళుతూనే ఉన్నాడు. అది పంట సమయం కాబోలు భయంకరమైన నీళ్లు గట్ల మీద నుండి పారుతున్నాయి. యోర్దాను నది పైనుంచి దిగువ భాగం అని రాయబడి ఉంది. ఆ దిగువ భాగంలో ఎలాగొస్తున్నాయి అంటే, ఒక ఫ్లైట్ ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా నీళ్లు ప్రచండంగా ప్రవహిస్తున్నాయి. ఆ నీటిలో కాలు పెడితే కొట్టుకుపోతారు. భయపడుతున్న సందర్భం, దేవుడు విడిచిపెట్టేశాడేమోనని సందర్భం, కలవరపడుతున్న సందర్భం, కన్నీళ్లు కారుస్తున్న సందర్భం, దిక్కు లేని సందర్భం. మందసం ఉంది, యాజకులు ఉన్నారు, సేవకుడు ఉన్నాడు, కానీ కలవరం. ఒక్కొక్కసారి నీ జీవితంలో కూడా అదే కదా అనిపిస్తుంది. అందరూ ఉన్నారు కానీ ఆదరించే వాళ్ళు లేనట్టుగా కనబడుతున్నా. బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, ఎందుకో తెలియని మదన పడుతూ ఉన్నావు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూస్తున్న ఈ శ్రమలు, ఇప్పుడు చూస్తున్న ఈ కలవరాలన్నీ నా దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? విధేయత కలిగిన వారికి, దేవుని సన్నిధిలో నిలిచిన వారికి ఆయన నీ ముందు నడుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాపరిగా నీ ముందు నడవబోతున్నాడు, దేవుడిగా నీ ముందు నడవబోతున్నాడు. ఆయన నడిస్తే ఎర్ర సముద్రం పాయలుగా మార్చబడింది. ఇప్పుడు యెహోషువ ముందు కూడా దేవుడు నడుస్తున్నాడు గనుక ఏం జరిగిందో చెప్పనా? యోర్దాను ప్రవాహంగా వస్తున్న నీళ్లు వెనకకు మళ్ళాయి. ఇశ్రాయేలు ప్రజలు అడుగులు వేసి అద్దరికి చేరారు. ఏమండి విచిత్రం చెప్పనా? క్షేమముగా కానానులో అడుగు పెట్టారు. నిత్యము ఆనందం, నిత్యము సంతోషం. ఏమండి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని పౌలు గారు చెప్పినట్లుగా నీవు అనుభవిస్తున్న ఈ శ్రమలన్నిటిని నా దేవుడు దాటించబోతున్నాడు. ఎందుకంటే ఆయన నీ ముందున్నాడు. ఈ రోజున నీ ముందున్నానని చెప్పిన మనుషులు నమ్మినా నమ్మకపోయినా నువ్వు దేవుణ్ణి నమ్ము, సన్నిధిలో ఉండు,
విధేయత చూపు. ఆయన నిన్ను అద్దరికి నడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశం అనగా పరలోక రాజ్యంలో నిన్ను చేర్చును గాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొని, భయపడుతున్న సందర్భంలో నీ ముందు నేను నిలవగలను, మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు గాని నువ్వు విడవని దేవుడు అని మరొక్కసారి గుర్తు చేశావు. కృతజ్ఞతలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో సన్నిధిలో నిలిచి విధేయులుగా బ్రతికే కృప దయచేయండి. యేసు శక్తి కలిగిన నామాన్ని అడిగి పొంది నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్.